ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా మందికి ఆర్థిక నష్టాలు లేదంటే ఆర్థికంగా అసలు ఎప్పుడు కూడా ఒక మెట్టు పైకి వెళ్దామన్న ఆలోచన ఉన్నప్పటికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహించట్లేదని చెప్పేసి మన జీవితంలో లక్ష్మీ లేదులే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే ముందు కొన్ని సంకేతాలు కలుగుతాయి. మరి ఆ సంకేతాలు ఎలా ఉంటాయి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ప్రపంచంలో ఒక మనిషి పరిస్థితి ఎప్పుడు ఒకేలా అయితే ఉండదు. ఒకప్పుడు సమస్యలతో ఉండేవారికి కూడా ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడు పేదరికంలో అయితే ఉండడు. కొంతకాలం తర్వాత ఆ పేదరికం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. అయితే మన జీవితంలోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది అనే విషయం ముందుగానే కొన్ని సంకేతాల ద్వారా తెలిసిపోతూ ఉంటుంది. ఆ సంకేతాలు ఏంటి? పురాతన గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి శరీరం కుడి భాగం కొట్టుకుంటున్నట్టు అనిపిస్తే అది రాబోయే మంచి రోజులకు సంకేతం. కుడి చెయ్యి క్రిందికి జారినట్లు అనిపించడం, చాలాసార్లు కళ్ళు తిరుగుతూ ఉంటే శుభప్రదంగా చెబుతారు. ఇది ఇంటికి ఎంతో మంచిది. మీ ఇంట్లో నల్ల చీమల గుంపు కనిపిస్తే అది సంపదకు సంకేతం. ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ కుటుంబంపై లక్ష్మీదేవి అనుగ్రహం లభించే అవకాశం ఉందని చాలా మంది పెద్దలు చెప్తారు. కుడి చేతి అరచేతిలో దురద ఉంటే ఇది కూడా శుభ సూచకం. మీరు త్వరలో ధనవంతులు అవుతున్నారని అర్థం చేసుకోవాలి. మీ ఇంటి ప్రధాన ద్వారం వెలుపల మందార పూల మొక్క పెరుగుతూ ఉంటే మీరు ధనవంతులు అవుతారు. ఇది మీకు మంచి సంకేతం. డబ్బు ఏదో ఒక మూల నుంచి వస్తుందని అర్థం. మీ ఇంట్లో పిల్లి జన్మనివ్వడం కూడా మంచి సంకేతం. మీ ఇంట్లో పిల్లలు ఉంటే అది శుభ సంకేతం. త్వరలోనే మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఇంటి పైకప్పు ఏదైనా విలువైన వస్తువును ఉంచితే విశ్వప్రదంగా పరిగణిస్తారు. శాస్త్రాల ప్రకారం పక్షి మీ ఇంటి పైకప్పుపై నడిస్తే అది ధనవంతులకు అవ్వడానికి సంకేతం. ఇంటి పెరట్లో చెట్టు లేదా బాల్కనీలో పక్షి లేదా పావురం గూడు ఉంటే అది శుభ సూచకంగా చెప్పవచ్చు. కాబట్టి ఇలా రకరకాల సంకేతాలు ఉంటాయి. కాబట్టి గుడ్లగూబ కూడా మీ ఇంటి పైన వచ్చి వాళ్ళతో కూడా శుభ సంకేతం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ ఇవి కానీ మీకు ఎదురైతే ఒక్కసారి మీరు ఆలోచించండి. తప్పకుండా ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.